క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. 2024 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము దేవునికి నూతన సంవత్సరమునకు మధ్య ఉన్న సంబంధం, నూతన సంవత్సరం యొక్క ఉద్దేశాలు, న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్. ప్రియ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరపు శుభాలు కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడి మరో నూతన సంవత్సరం అనే దయాకిరీటమును ధరింపచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని మనవి చేస్తున్నాం. ఈ 2024 సంవత్సరము సంతోష సమాధానకరమైన మేలుకరమైన సంవత్సరంగా ఉంచమని మనవి చేస్తున్నాం. 4 జీవుల వలె 24 పెద్దల వలె మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, మీరు చూస్తున్నటువంటి వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. అవకాశం ఉపయోగించుకోండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి, చూడండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మంచిది. ప్రియులారా, దేవుని కృపను బట్టి 2023 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించుకొని మరో నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని వాక్యంలో చెప్పినట్లుగా దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచి ఈ నూతన సంవత్సరం చూసే అవకాశం మనకిచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. దేవునికి నూతన సంవత్సరానికి మధ్య ఉన్న సంబంధం, నూతన సంవత్సరం యొక్క ఉద్దేశాలు. అసలు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నూతన సంవత్సరం ఎందుకు ఇస్తాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరము గతించిపోతున్నాయి. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరం నాకు ఎందుకు ఇచ్చాడు? ఇందులో నేను ఏమి చెయ్యాలి? ఈ సంవత్సరానికి నేను ఎలా న్యాయం చేయాలి? నా జీవితానికి ఏ విధంగా న్యాయం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి. అయితే ఈ సమయంలో నూతన సంవత్సరం యొక్క ఉద్దేశాలు మీకు తెలియపరుస్తాము, గమనించండి. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. హబక్కూకు గ్రంథంలో 3:2 ఇలా చెప్పబడింది. హబక్కూకు భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, యెహోవా సంవత్సరములు నూతనమగుచుండగా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు అంటాడు. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. దేవుడు నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇస్తాడు అని ఆలోచిస్తే ముఖ్యంగా 7 విషయాలు మీకు తెలియపరుస్తాం, గమనించండి. వాస్తవానికి ఈ 7 విషయాలు 7 వర్తమానాలుగా చెప్పొచ్చు. అయితే వాటిని క్లుప్తంగా మీకు ఈ సందేశంలో అందిస్తూ ఉన్నాం. 1, ఈ భూలోకంలో మానవ జాతిలో ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ఆ రక్షణ పొందని వారు రక్షణ పొందటానికి, లేక రక్షణ పొంది పడిపోయి వెనకబడిపోయిన వాళ్ళు రక్షణలో స్థిరపరచబడటానికి దేవుడు నూతన సంవత్సరం ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు నూతన సంవత్సరాన్ని ఇస్తున్నప్పుడు ఏం ఆలోచించుకుంటాడు? ఈ ప్రపంచంలో ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారు? వారు రక్షణ పొందాలి. రక్షణ పొంది ఎంతమంది పడిపోయారు, ఎంతమంది వెనకబడిపోయారు, వారు సరిచేసుకొని రక్షణలో స్థిరపడాలని దేవుడు ఆశిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరం అనేది మానవ జాతి రక్షణ పొందటానికి వస్తుంది. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు ఏ విషయాల్లో సరిచేసుకోవాలో
ఆయా విషయాల్లో వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వారి బలహీనతలను తీసివేసుకొని సరిచేసుకొని దేవునితో సత్సంబంధం కలిగి రక్షణలో స్థిరపరచబడటానికి నూతన సంవత్సరం వస్తుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, నూతన సంవత్సరములో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు ఈ సంవత్సరంలో కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని ఆశిస్తాడు. కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడు, మన ద్వారా ఇతరులకు కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఇక్కడ రెండు జరుగుతాయి. ఈ సంవత్సరం భవిష్యత్తులో దేవుడు ఏవో కొన్ని పాఠాలు నీకు నేర్పించాలనుకుంటున్నాడు. అలాగే నీ ద్వారా ఇతరులకు కూడా కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. అందువల్ల ఆ పాఠాలు నేర్పించే దానికోసమే ఈ నూతన సంవత్సరం వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మూడవ ఉద్దేశం, నూతన సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చే దయాకిరీటం. దయాకిరీటం అంటే బ్రాకెట్లో ఆయుష్కాలం. రాజుగారి తల మీద ఎలా రాజకిరీటం పెట్టి పట్టాభిషేకం చేసి అభిషేకిస్తారో అలాగే దేవుడు నూతన సంవత్సరం అనే దయాకిరీటమును మన తలల మీద ధరింపచేస్తాడు. అంటే ఈ సంవత్సరం కూడా బ్రతుకు అని దేవుడు మనకి ఆయుష్ని ఇస్తూ ఉంటాడు. దేవుని దయ లేనిది ఏ వ్యక్తి కూడా నూతన సంవత్సరాన్ని చూడలేడు అని మనం అర్థం చేసుకోవాలి. కీర్తన 65:11 ప్రకారం నూతన సంవత్సరం అనే దయాకిరీటమును నీవు ధరింపజేయుచున్నావు అని ఉంటుంది. సో దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా మనం బ్రతకడానికి ఆయుష్కాలం, సమయం అనే ఈ దయాకిరీటమును మన తల మీద పెట్టి మనకు పర్మిషన్ ఇస్తున్నాడు. అందువల్ల దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలాన్ని ఈ సంవత్సరంలో చక్కగా మనం ఉపయోగించుకోవాలి. దేవునికి మహిమ వచ్చేటట్టుగా, మనకి ఆశీర్వాదం కలిగేటట్లుగా, ఇతరులకి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా మన ఆయుష్కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే. నాలుగవ ఉద్దేశం ఏంటంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, లేక మన పట్ల కొన్ని పనులు కలిగి ఉంటాడు. గతంలో దేవుడు మనతో చేయించుకోవాలనుకున్న పనులు ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయినాయో, లేక ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవైతే ఫెయిల్ అయిపోయినాయో, దేవుడు మనతో జరిగించుకోవాలనుకున్న పనులు జరిగించుకోవటానికి మరొక సంవత్సరం ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఒకసారి మనం గత సంవత్సరాన్ని గురించి ఆలోచిస్తే, లేక గత కాలాన్ని గురించి ఆలోచిస్తే, దేవుని కొరకు మనం చేయవలసిన పనులు ఏ ఏ పనుల్లో మనం ఫెయిల్ అయిపోయాం, ఏ ఏ పనులు వెనకబడిపోయినాయి, ఆగిపోయినాయి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిందంటే అర్థం ఏంటి, దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. దేనికి? మనము ఆగిపోయినటువంటి పని మరలా కొనసాగించడానికి. ఏ ఏ విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయామో ఆయా విషయాల్లో సక్సెస్ అవటానికి దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో అది నాలుగో ఉద్దేశం. ఇక ఐదవ ఉద్దేశం ఏంటంటే నూతన సంవత్సరంలో మన పట్ల దేవుని చిత్తం ఏదో ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఏదో బయలుపరచాలనుకుంటున్నాడు, లేక దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కొంతమంది వాగ్దానాలు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సరే, అది వారి వ్యక్తిగత విషయం అనుకోండి, వదిలేద్దాం. కానీ నమ్మేవారి జీవితాల్లో ఏం జరుగుతుంది అంటే దేవుడు ఈ సంవత్సరం నీకు ఏదో ఒక వాగ్దానం ఇద్దామనుకుంటున్నాడు. నీ పట్ల దేవునికి ఏదో ఒక చిత్తం ఉంది, ఆ చిత్తాన్ని జరిగించుకుంటాడు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి ప్రతి సంవత్సరం నేను ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో వాగ్దానం తీసుకుంటాను. అయితే ఆ వాగ్దానం ఆ సంవత్సరంలో అది జరుగుతుంది, జరగటం నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. కాబట్టి మరి కొంతమందికి అది ఎలా అనిపించినా అది ముఖ్యం కాదు, వ్యక్తిగతంగా మనం అనుభవించటం అనేది ముఖ్యం. సో దేవుడు మన పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు. దేవుడు ఏదో ఒక కార్యం చేయాలనుకొని నూతన సంవత్సరాన్ని మనకిస్తున్నాడు. సో ఈ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో తెలీదు, దాని కొరకు మనం వేచి ఉందాం. ఆరవది, నూతన సంవత్సరం దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఈ సంవత్సరంలో దేవుడు
నీకు ఏదో మేలు చేయాలనుకుంటున్నాడు, లేక దేవుడు ఈ సంవత్సరం నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకోకపోతే అసలు ఈ సంవత్సరం ఎందుకు ఇస్తాడు నీకు? ఈ సంవత్సరం వచ్చిందంటే అర్థం ఏంటి? దేవుని కొరకు నీవు వాడబడాలి, వాడుకోవటానికి ఈ సంవత్సరం ఇచ్చాడు. అందుకే ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తలంతులు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏం జరగాలి? దేవుని కొరకు వాడబడాలి, దాని ద్వారా మనకు ఆశీర్వాదం కలగాలి, మనకు మేలు జరగాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. సో 7వ ఉద్దేశం ఏంటంటే, నూతన సంవత్సరం ఎందుకు వచ్చింది? ఒక భక్తుడు అంటాడు, నూతన సంవత్సరం వచ్చేది నూతన తీర్మానాలు తీసుకున్నట్టుకే కదా అంటాడు. ఎస్, బాగుంది కదా. నూతన సంవత్సరం ఎందుకు వస్తుందంటే ప్రియులారా, నూతన నిర్ణయాలు మనం తీసుకోవటానికి. గతంలో ఎన్నో నిర్ణయాలు మనం తీసుకొని ఉంటాం. కొన్ని నిర్ణయాలు మనం మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని నిర్ణయాలు మనం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అవునా? కొన్ని నిర్ణయాలు సగమే నెరవేర్చి ఉండొచ్చు. అయితే వచ్చింది మరో నూతన సంవత్సరం. ఎందుకు? ఇంకా కొన్ని నూతన తీర్మానాలు తీసుకొని ఆ ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకోవడానికి, మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘమును, మన పరిచర్యను ముందుకు నడిపించుకోవడానికి కొన్ని నూతన తీర్మానాలు తీసుకొని ఒక నూతనమైన ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకోవడానికి నూతన సంవత్సరం మన ముందుకొచ్చి నిలబడింది. ఈ నూతన సంవత్సరాన్ని మనం ఫేస్ చేస్తున్నాం. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం కనుక ఈ సంవత్సరం కొరకు మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఈ నూతన సంవత్సరం యొక్క ఉద్దేశాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ వర్తమానంలో 7 ఉద్దేశాలు మీకు అందిస్తున్నాం, గమనించండి. 1, రక్షణ పొందనోళ్ళు రక్షణ పొందాలి, ఆల్రెడీ రక్షణ పొందినోళ్ళు రక్షణలో స్థిరపరచబడాలి. 2, దేవుడు మనకి ఏ పాఠాలు నేర్పిస్తాడో ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇతరులకు మనం ఏ పాఠాలు నేర్పించగలమో ఆ పాఠాలు నేర్పించాలి. మన ద్వారా ఇతరులకు దేవుడు ఏ పాఠాలు నేర్పిస్తాడో నేర్పించడానికి అవకాశం మనం కలిగించాలి. 3వది, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం, ఈ సమయాన్ని చక్కగా మనం ఉపయోగించుకొని ఆత్మీయ జీవితంలో ఎదగాలి. 4వది, దేవుడు మన కొరకు ఏ పనులైతే చేయాలని ఆశపడుతున్నాడో ఆ పనులు ఈ సంవత్సరం మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. 5, ఈ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా జరిగించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. అలాగే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడిద్ది కనుక దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. 6, దేవుడు మన జీవితాల్లో మనకి ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలు, మనకు చేయాలనుకుంటున్న మేళ్లను మనం స్వతంత్రించుకోవాలి. 7, ఈ నూతన సంవత్సరంలో కొన్ని నూతనమైన తీర్మానాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక ప్రశ్న కొంతమంది అడుగుతారు, మరి పాస్టర్ గారు నూతన సంవత్సరానికి మేము ఎలా న్యాయం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో మా కర్తవ్యం ఏంటి? అసలు ఎలా మేము ప్రారంభించాలి, ఎలా ముందడుగు వేయాలంటారు. ఎస్, ఆ విషయాన్ని కూడా మీకు నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ప్రియులారా, నూతన సంవత్సరంలో మనం చేయవలసిన పని పశ్చాత్తాపడటం. దేవునికి విరుద్ధంగా మనం ఏం చేశామో, తెలిసి చేసిన తప్పులు, తెలియ చేసిన తప్పులు, బుద్ధిపూర్వకంగా చేసిన తప్పులు, ఈ పాపములన్నిటిని ఒప్పుకొని మనం క్షమాపణ అడుక్కొని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవునితో సమాధానపడాలి. దేవునితో సమాధానపడి ముందుకు వెళ్ళాలి. అలాగే దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి ఇంకా మనం ముందుకెళ్ళిపోవాలి. అంతేకాదు, గతంలో మనం దేవుని కొరకు ఏమేమి చేస్తామని తీర్మానాలు తీసుకొని, ఒప్పందాలు చేసుకొని, మొక్కుబడులు చేసుకొని మనం ఫెయిల్ అయిపోయామో వాటిని గుర్తు చేసుకుంటూ క్షమాపణ అడుక్కొని వాటిని మరలా నెరవేర్చటానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే గతంలో మనం కొన్ని తీర్మానాలు తీసుకుంటాం, ఫెయిల్ అయ్యి ఉండవచ్చు, మొక్కుబడి చేసుకుంటాం, చెల్లించి ఉండకపోవచ్చు. వాటిని ఇప్పుడు మనం నెరవేర్చటానికి ప్రయత్నం చేయాలి. తుదకు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి
ఒక నూతన ప్రణాళిక కావాలి. నూతనంగా కొన్ని తీర్మానాలు మనం తీసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనతో, వాక్యముతో మన దినచర్య ప్రారంభించేటట్టుగా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి హబక్కూకు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా, సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరము జరుగుతున్నాయి, గతించిపోతున్నాయి, నీ కార్యాలు నూతనపరచు. ఇది మన ప్రార్థన, ఇది మన నినాదం. కాబట్టి నూతన సంవత్సరం వస్తుంది అంటే ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుచూ క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మనము మలచబడాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ 4 జీవులు 24 పెద్దలు ఎలా దేవుని ఆరాధిస్తున్నారు. ఈ 2024వ సంవత్సరంలో మనం కూడా పెద్ద మనసు కలిగి, పెద్ద తరహాగా ఉండి, ప్రణాళిక కలిగి ఉండి వారిలాగా ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు ఆత్మీయంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించండి. దేవుని యొక్క ప్రణాళికలో ముందుకి కొనసాగండి. మీరందరూ కూడా ఇంకా దేవుని యొక్క పరిచర్య చేయండి, ఇతరులతో పరిచర్య చేయించండి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనమందరం నడుం కట్టుకొని, చెయ్యి పట్టుకొని క్రీస్తుతో జత పనివారిగా ముందుకి కొనసాగాలని మనవి చేస్తూ, నూతన సంవత్సరపు దీవెనలు మీ అందరికీ కలగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. నూతన సంవత్సరం యొక్క ఉద్దేశాలు మా జీవితంలో అమలు జరుగుటకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ప్రియ ప్రేక్షకులందరినీ దీవించండి, పరిచర్ని దీవించండి, ఫలింప చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, నూతన సంవత్సరపు దీవెనలు సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.